హాయ్ అండి. టెట్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసాయి. అందరూ ఎలా రాసారో నాకైతే తెలీదు గానీ, నేనైతే పేపర్ 2 కొంచెం అంటే బాగా పర్ఫెక్ట్‌గా కాదు, కొంచెం అటు ఇటుగా రాసాను. అండ్ పేపర్ 1 ఈజీగానే వచ్చింది. పేపర్ 1 బీఈడీ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. కాకపోతే అసలు పేపర్ మోడల్ ఎలా వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దామని చెప్పేసి నేను పేపర్ 1 కూడా అప్లై చేశాను. అండ్ అది నాకు 31న జరిగింది. నేను ఎగ్జామ్ బాగా రాసాను. అండ్ పేపర్ 2 వచ్చేసి చెప్పాను కదా, ఫ్యామిలీలో కొంచెం మామయ్యకి పాము కరవడం అది కొంచెం ఇబ్బంది అయింది. అది కూడా నేను బాగానే రాశాను, పర్వాలేదు. అంటే దానికి దీనికి సంబంధం లేదు. నేను ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత జరిగింది మామయ్యకి ఇది. దానికి దీనికి ఏం ఎఫెక్ట్ ఏం పడలేదు, బాగా రాశాను. కాకపోతే మ్యాథ్స్ కొంచెం నాకు నేను సొల్యూషన్స్ ఇవ్వలేనివి వచ్చాయి అని చెప్పేసి నాకు అనిపించింది. కొన్ని కరెక్ట్ చేశాను కానీ కొన్ని అయితే మ్యాక్సిమం పోతాయి. సో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అయితే మనకి చెప్పలేం ప్రస్తుతానికి. సో అందరూ ఎలా రాశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ ఎగ్జామ్స్ ఎట్లా రాశారో. నేనైతే పర్వాలేదు, పేపర్ 2 అయితే కొంచెం అటు ఇటుగా రాశాను కానీ పేపర్ 1 మాత్రం బాగా రాశాను. అండ్ రేపొద్దున్న లా సెట్ ఎగ్జామ్ ఉంది, లా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. దానికి వెళ్ళే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ అండి. మా సార్ కూడా మా వారు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు. మాకు సత్తుపల్లి ఎగ్జామ్ సెంటర్ పడింది మా హస్బెండ్కి. ఈ లా ఎగ్జామ్కి ఆయన విజేత కాంపిటీషన్స్కి సంబంధించింది బుక్ తెప్పించి దాన్ని ప్రిపేర్ అయ్యారు. అంటే అంతగా కాదు, వర్క్ చేసుకుంటూ చేయాలి కదా, ఆయన పని చేసుకుంటూ ఇది చదవడం కదా, కొంచెం అటు ఇటుగానే ప్రిపేర్ అయ్యారు. ఎలా వస్తాయో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది అయితే తెలీదు. బుక్ మాత్రానికి చాలా లావుగా ఉంది, దీంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అన్ని సిలబస్ వేసి ఇచ్చాడు, మొత్తం అన్నీ దానికి ఆన్సర్స్ అనేది వెనకాల బ్యాక్లో ఇచ్చాడు. మొత్తం అన్నీ A to Z మొత్తం చదివితేనే మనకి మంచి మార్క్స్ అనేవి వస్తే మంచి స్కోర్ అనేది వస్తుంది. అండ్ మనకి కౌన్సిలింగ్లో సీట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సీట్ లేకపోతే ఫీజు, సీట్ రాకపోతే ఒక ఫీజు ఉంటుంది, సీట్ వస్తే ఒక ఫీజు ఉంటుంది. సీట్ వస్తేనేమో కొంచెం తక్కువ, చిన్న రేంజ్ కాలేజెస్ అయితే 20,000 to 30,000 అవుతుంది పర్ ఇయర్కి. అండ్ సీట్ రాలేదనుకోండి ల్యాక్స్లో అవుతుందంట. సో అందుకోసమే రేపొద్దున్న లాస్ట్ ఎంట్రన్స్ రాయాలనుకునే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ బాగా రాయండి. అండ్ టెట్ ఎగ్జామ్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ గుర్తున్నాయి, సెకండ్ పేపర్లో వచ్చినవి అన్నీ గుర్తులేవు. అయితే అందులో ఒక గుర్తున్న క్వశ్చన్స్ ఒక 2-3 గుర్తున్నాయి బాగా. అంటే మ్యాథ్స్లో నేను కొంచెం అంత రాదని చెప్పాను కదా, నాకు మ్యాథ్స్ కొంచెం ఈజీగా అనిపించిన క్వశ్చన్స్ ఏంటంటే, 2 వీక్స్లో ఒక ఫ్యామిలీ 2 వీక్స్లో 2 kgs and 100 grams షుగర్ని యూజ్ చేస్తే 1 monthకి ఎంత షుగర్ని యూజ్ చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ వచ్చింది. దానికి కింద ఆప్షన్స్ కూడా ఇచ్చారు. 4 kgs and 200 grams, 4 kgs and 300 grams, 500 grams ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. 2 వారాలకి 2 kgల 100 గ్రాములు వాడితే మిగిలిన 2 వారాలకి 2 kgల ఇంకో 100 గ్రాములు అని అంటే 4 kgల 200 గ్రాములు నేను ఆన్సర్ చేశాను. అండ్ నా పక్కన ఒక వస్తారు కదా ఎగ్జామ్కి, ఆయనేమో 2 kgల 300 గ్రాములు చేశారు. నేను అది చూశాను, అయింది చూసి, సార్ మీరు 2 kgల 300 గ్రాములు ఎందుకు పెట్టారని అడిగాను. అప్పుడు నాకు సార్ ఏం చెప్పారంటే, ఆ పక్కన రాసిన ఆయన, మేడం వాళ్ళు ఇచ్చింది 7 డేస్కి అని ఇవ్వలేదు, అలాగే 30 డేస్కి అని ఇవ్వలేదు, 2 వారాలకి అని ఇచ్చారు. 2 వారాలు అని అంటే 14 రోజులు, 4 వారాలు అని మెన్షన్ చేయలేదు, ఒక నెలలో అని చెప్పారు. సో 2 వారాలు అంటే 14 రోజులకి 2 kgల 100 గ్రాములు వాడారు. మిగిలిన 14 రోజులకి 2 kgల 100 గ్రాములు. అక్కడికి ఎంత అయింది? 4 kgల 200 గ్రాములు 28 రోజులకి అయింది. ఇంకా 2 రోజులు ఉంది, ఆ 2 రోజులకి 100 గ్రాములు. సో టోటల్ ఆన్సర్ వచ్చేసి 4 kgల 300 గ్రాములు ఆన్సర్ అని చెప్పేసి చెప్పారు. అప్పుడు నేను ఆలోచించాను, కానీ అక్కడ ఏమని ఇచ్చాడు, 2 వారాలు అని ఇచ్చాడు అండ్ ఒక నెల అని ఇచ్చాడు, డేస్ మెన్షన్ చేయలేదు. సో ఏది కరెక్ట్ అని చెప్పేసి ఆలోచించాను. కానీ నేను క్యాలిక్యులేట్ చేసే పెట్టాను కాబట్టి 4 kgల 200 గ్రాములే నాకు కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఒక వారానికి అని 2 వారాలకి అని అన్నారు, నెలకి అన్నారు, కానీ 30 డేస్ అని కూడా అక్కడ మెన్షన్ చేయలేదు. సో 30 డేస్ అని మెన్షన్ చేయకుండా నెల అని అంటే మ్యాక్సిమం ఎవరైనా 4 వారాలు నెలకు అంటారు. సో నేను ఇలా ఆలోచించి ఆన్సరు 4 kgల 200 గ్రాములు పెట్టాను. అండ్ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు, గంటకి 60 నిమిషాలు, అంటే ఒక రోజులో 1 గంటకి 60 నిమిషాలు అంటే 24 గంటలకి, అంటే ఒక పూర్తి కాలంలో 24 గంటలకి ఎన్ని నిమిషాలు అని చెప్పేసి ఇచ్చారు. నేను దానికి 24 వేసుకొని 60 to 24 అలా క్యాలిక్యులేట్ చేసుకొని అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో నాకు ఏది కరెక్ట్ అనిపించిందో నేను అది ఆన్సర్ చేశాను. అండ్
5 సంవత్సరముల విద్యార్థి 6 సంవత్సరముల ప్రజ్ఞాలబ్ధిని కలిగి ఉన్నాడు అంటే తన యొక్క ప్రజ్ఞాలబ్ధి శాతం ఎంత అని చెప్పేసి ఇచ్చారు. 100, 125 అలా ఇచ్చారు. మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్న బిట్స్లో కూడా అది వచ్చింది. సో నేను ఆన్సర్ ఏంటనేది 100 ఆన్సర్. సో నేను ఆన్సర్ 100 అని పెట్టాను. అలాగే కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. తెలుగు మాత్రానికి పేపర్ 1లోను పేపర్ 2లోను కూడా నాకు తెలుగు ఫస్ట్ పోయం ఇస్తారు కదా, నాకు చాలా టఫ్ అనిపించింది. ఎందుకంటే నేను ఈ మధ్య తెలుగు అంతగా టచ్ చేయలేదు. చేసినా కూడా అక్కడ ఏదో ఒక లెవెల్ ఆఫ్ బాగా పాతది ఒక పోయం ఇచ్చేసి మనం ఎప్పుడూ చూడనంత బాగా పాత పోయం ఇచ్చేసి దాని మీనింగ్స్ అడిగారు. అండ్ దానిలో ఉన్న ఛందస్సు అలంకారాలు అవి అడిగారు. అవి ఓకే, కానీ మీనింగ్ అడిగినప్పుడు మీనింగ్ అడగడం ఒకటి, లేకపోతే అందులో లేని వర్డ్స్ చూపించి దాని గురించి చెప్పమని అడగడం అలా అడిగారు. రిలేటెడ్గా లేవు అనిపించింది ఒక 2-3 క్వశ్చన్స్ తెలుగులో పోయంకి సంబంధించి. అండ్ మిగిలిన కొన్ని సూటబుల్గా అంటే కొన్ని అర్థమైనవి ఉన్నాయి, కొన్ని తెలియని ఉన్నాయి. అలాగా కొంచెం అటు ఇటుగా పర్వాలేదు, తెలుగు కూడా బాగానే పెట్టాను. సైకాలజీ మాత్రం పేపర్ 2 కంటే పేపర్ 1 నాకు చాలా ఈజీ అనిపించింది రాయడానికి. అంటే ఆప్షన్స్ మనం ఆలోచించేంత టైం లేకుండా ఇది కరెక్ట్ ఆప్షన్ అని అనిపించేలాగా అనిపించింది పేపర్ 2 కంటే పేపర్ 1. అండ్ ఇంగ్లీష్ వచ్చేసి పేపర్ 1 పేపర్ 2 కూడా మ్యాక్సిమం కొంచెం అటు ఇటుగా ఒకేలాగా అనిపించినాయి. అంటే ఆపోజిట్ వర్డ్స్, సైలెంట్ లెటరు, మిస్సింగ్ వర్డ్, మిస్సింగ్ లెటరు అలాగా కొన్ని ఇచ్చారు. అవి పర్వాలేదు. ఇంగ్లీషు మ్యాక్సిమం నేను ఇంగ్లీష్ అనేది ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అయ్యాను. స్టార్టింగ్ నుంచి వీడియోస్ కూడా ఇంగ్లీషు సైకాలజీయే చేశాను. సో ఇంగ్లీష్ నాకు కొంచెం పర్వాలేదు, బాగానే పెట్టాను అనేసి అనిపించింది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 కొంచెం కాస్ టీటా సైన్ టీటా ఇచ్చి కింద మళ్ళీ ఒకటి ఇచ్చేసి దీంట్లో ఆన్సర్ ఏదన్నారు. అసలు నాకు దాని గురించి మినిమం టచ్ కూడా లేదు. సో నేను అవి పెట్టలేకపోయాను. ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి అని చెప్పేసి ఏదో ఒకటి క్లిక్ చేసేదాన్ని అంతే. మ్యాథ్స్ కొంచెం టఫ్ అనిపించింది. పేపర్ 2 కొంచెం అటు ఇటుగా పర్వాలేదు, అంటే కొంచెం లోయర్ సెక్షన్స్కి చెప్పేది కదా, కొంచెం ఈజీ అనిపించింది, బాగానే రాశాను. అండ్ మెథడాలజీ వచ్చేసి నా బయో సైన్స్కి వచ్చేసి అందులో 30 మార్క్స్ దీనికి పోగా మిగిలిన 30 మార్క్స్ సైన్స్కి ఉంటాయి కదా, ఆ సైన్స్కి కొంచెం పర్వాలేదు. సెకండ్ పేపర్ బాగానే పెట్టాను. అండ్ ఫస్ట్ పేపర్ వచ్చేసి 60 మార్క్స్కి వచ్చింది కూడా నేను మంచిగానే మెన్షన్ చేశాను అన్నీ. సైకాలజీ మాత్రం ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ కూడా ఈజీగా వచ్చాయి. బాగా చెప్పుకోవాలంటే ఫస్ట్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది. సెకండ్ పేపర్తో పోల్చుకుంటే ఫస్ట్ పేపర్ సైకాలజీ అనేది చాలా ఈజీగా వచ్చింది. తెలుగు 2 కూడా కొంచెం టఫే ఉంది. అంటే ఇచ్చిన స్టోరీ ఇచ్చేసి దాన్ని అడిగింది కొంచెం పర్వాలేదు. అంటే ఒక స్టోరీ ఇచ్చేసి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ దీంట్లో అడిగి ఆన్సర్ చెప్పమంటున్నారు కదా, అవి ఓకే బాగానే ఉన్నాయి. పోయంకి సంబంధించి మాత్రం కొంచెం టఫ్ అనిపించింది నాకు. దాంట్లో ఇచ్చిన పోయంకి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇచ్చారు, అవి నాకు కొంచెం టఫ్ అనిపించింది. సో ఇలా ఓవరాల్గా 2 పేపర్స్ కంపేర్ చేసుకుంటే నేను పేపర్ 1 అనేది బాగా రాశాను పేపర్ 2 కంటే. యాక్చువల్లీ నేను బాగా రాయాల్సింది పేపర్ 2. పేపర్ 1 రాసినా రాయకపోయినా ఎలిజిబిలిటీ అనేది మనకి ఉండదు, అది తీసేశారు. అయినా కూడా నేను మార్క్స్ ఎన్ని వస్తాయో చూద్దామని చెప్పేసి ఎగ్జామ్ రాశాను. నాకు కొంచెం పర్వాలేదు, బాగా రాశాను అనిపించింది. అంటే క్వాలిఫై అవ్వడం గురించి రాశాను. అంటే మనకి ఎలిజిబిలిటీ అనేది లేదు పేపర్ 1కి. అసలు నేను చాలా ఇయర్స్ అయిపోయింది కదా, 5 ఇయర్స్ అయింది బుక్ తీసి. సో నాకు మార్క్స్ ఎలా వస్తాయి, ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాము, నేను ఎలా రాశాను అనేది నాకు అర్థమవుతుంది, ఒక ఐడియా ఉంటుంది. డిఎస్సికి మనకు అది యూజ్ అవ్వదు, జాబ్కి యూజ్ అవ్వదని తెలిసినా అసలు ఎన్ని మార్క్స్ వస్తాయో ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను రాశాను. అండ్ రిజల్ట్ అనేది జూన్ 12 రివీల్ చేస్తానన్నారు. జూన్ 12 రిజల్ట్ రివీల్ చేసిన తర్వాత డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు డిఎస్సికి రాస్తారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఆగిపోతారు. అండ్ ఎస్టీకి ఎస్సీకి అయితే 60 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, బీసీకి 75 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు, అండ్ ఓసీకి 90 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. ఈ 90 మార్క్స్ అండ్ 75 మార్క్స్ 60 మార్క్స్ టార్గెట్ అనేది క్రాస్ చేయకపోతే ఇప్పుడు పడిన డిఎస్సికి ఇంతకుముందు టెట్ రాయకపోతే, పాత టెట్ మార్క్స్ అనేవి అవైలబుల్ లేకుండా ఇంతకుముందు టెట్ రాయకపోయినా రాసి క్వాలిఫై అవ్వకపోయినా ఈ టెట్లో 60, 75, 90 మార్క్స్ వాళ్ళ రిజర్వేషన్ వేజ్ అవి కంప్లీట్ క్రాస్ అయితేనే మనం డిఎస్సికి అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే డిఎస్సికి ఎలిజిబిలిటీ అనేది ఉండదు. బోర్డర్ మార్క్స్ తోటి అంటే 60, 75, 90 మార్క్స్ ఆ టార్గెట్లో వచ్చిన వాళ్ళు కూడా చక్కగా డిఎస్సికి, ఇది మనకి ఫస్ట్ డిఎస్సి కదా, చాలా ఇయర్స్ తర్వాత వచ్చిన డిఎస్సి, సో యూస్ఫుల్ ఉంటుంది. కానీ ఆ మార్క్స్ కూడా రాకపోతే డిఎస్సి ఈసారి మిస్ అవుతుంది. సో దాన్ని బట్టి చూసుకొని డిఎస్సికి నేను ఖచ్చితంగా వెళ్తాను అని అనుకునే వాళ్ళు ఇంక ఇప్పుడు నుంచి మెయిన్ సబ్జెక్ట్స్ చదవండి. డిఎస్సికి ఎవరి మెథడాలజీ ఏంటో ఆ సబ్జెక్ట్కి సంబంధించి టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతేనే డిఎస్సిలో మనము చదివిన దాన్ని కొంచెం బాగా అర్థం చేసుకొని రాయడానికి ఛాన్స్ ఉంటుంది.
అండ్ జాబ్ రావాలి అంటే ఏం చేయాలి అని కొంతమంది ఇంతకుముందు ఒకళ్ళకే 4-5 గవర్నమెంట్ జాబ్స్ ఒకే ఇయర్లో 4-5 గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన ఒకరిని మీరు ఏం చేశారు, ఇన్ని జాబ్స్, మీకు ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ ఎలా మీరు కొట్టగలిగారు అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం మా హస్బెండ్ చెప్పారు నాకు. నేను బుక్ మొత్తం చదివేదాన్ని కాదు, బుక్ పదాలు చదివేదాన్ని కాదు, బుక్లో ఉన్న ప్రతి అక్షరం చదివేదాన్ని అని చెప్పారట మేడం. ఎవరో నాకు ఐడియా లేదు, మా హస్బెండ్ చెప్పారు ఇది. అంటే బుక్లో ఉన్న ఒక అక్షరాన్ని కూడా నేను వదలకుండా ప్రతి అక్షరాన్ని నేను చదివేదాన్ని. నాకు ఇన్ని జాబ్స్ రావడానికి రీజన్ అదే అని చెప్పారంట. సో మనం ఆ పని చేసుకుందాం, కొంచెం సేపు ఈ పని చేసుకుందామని నాలాగా అటు ఇటు 2 పడవల మీద వేసేవాళ్ళు కాకుండా కంప్లీట్గా దాని మీదే కూర్చున్న వాళ్ళు మాత్రం టైంపాస్కి మొబైల్స్ చూడటం, వాట్సాప్ చేయడం అలాంటివి చూడకుండా ఏదైనా మీకు అవసరమైన యూట్యూబ్ వీడియోస్ కానీ లేకపోతే గూగుల్లో కానీ ఏదైనా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చూసుకోండి. కానీ టైం అనేది వేస్ట్ చేసుకోకుండా టెక్స్ట్ బుక్స్ని బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది చాలా బాగా రాయండి. అండ్ డిఎస్సిలో చాలా జాబ్స్ వదిలాడు, 1-2 కాదు, చాలా జాబ్స్ వదిలాడు. కాబట్టి జాబ్ కొట్టే అవకాశం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందరూ చాలా హార్ట్ఫుల్గా చాలా గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఇప్పుడు వదిలేస్తే డిఎస్సి మళ్ళీ ఎప్పుడు ఇస్తాడు అనేది మ్యాక్సిమం మనకి తెలీదు. టెట్ 6 నెలలకు ఒకసారి ఇవ్వాలి, ఇస్తున్నారు 6 నెలలకు ఒకసారి. ఇంకొక 2-3 ఇయర్స్ నుంచి కనీసం 1 ఇయర్కి ఒకసారి ఇస్తున్నారు. అంతకుముందు అయితే 1 ఇయర్కి ఒకసారి కూడా టెట్ వదిలిన వాళ్ళు లేరు. బీఎడ్ అండ్ టీటీసీ చేసిన వాళ్ళని కనీసం ఇలా చూసిన వాళ్ళు కూడా లేరు. వీళ్ళు చదివేసి అలాగ ఖాళీగా ఉండి ఇటు ఏమీ చేయలేని సిచ్యువేషన్స్లో ఎటు కాకుండా ఉండిపోయారు. కానీ ఇప్పుడు కనీసం ఒక 1 ఇయర్ నుంచి అన్న టెట్ ఇస్తున్నాడు. అట్లీస్ట్ మనకి డిఎస్సిలో క్వాలిఫై అవ్వకపోయినా టెట్ క్వాలిఫై అయితే మనల్ని మినిమం ఒక 10,000 ఇచ్చి, లేడీస్కి 10,000 ఇన్కమ్ అంటే స్టార్టింగ్లో బెటరే. లోకల్లో, సిటీస్ వైజ్ కాదు, లోకల్ పల్లెటూరులో చదివే వాళ్ళకి, పల్లెటూరులో ఉండే వాళ్ళకి 10,000 అంటే బెటర్, ఇంట్లో వెళ్ళిపోతుంది. సో వాళ్ళే ప్రైవేట్ స్కూల్లోనే చెప్పుకోగలుగుతారు. కానీ మరి జెంట్స్ ఏం చేస్తారు, 10,000తో ఫ్యామిలీని రన్ చేయగలుగుతారా? జెంట్స్ అంటే రన్ చేయలేరు. సో అందుకోసమనే నిజంగా దీని మీద డిపెండ్ అయ్యి దీనికోసమే కూర్చున్న వాళ్ళు ఏదో చదువుతున్నాం అన్నట్టు నామమాత్రంగా కాకుండా మైండ్ మొత్తం దాని మీద పెట్టి చాలా బాగా కాన్సన్ట్రేషన్ చేసి చదవండి అండ్ క్వాలిఫై అవ్వండి. మీ వంతు మీరు చాలా గట్టిగా ట్రై చేయండి. అండ్ లాస్ట్ సెట్ రాసేవాళ్ళు రేపు లాస్ట్ సెట్ రాస్తున్న వాళ్ళందరికీ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ సెట్కి సంబంధించి బిట్స్ కూడా నేను పెడదాం అనుకున్నాను, కానీ నాకు అసలు మామీకి అట్లా జరగడం వల్ల అంటే నా టెట్ పేపర్ 2 ఫస్ట్ జరిగింది కదా, అది అయిపోగానే నేను పెడదాం అనుకున్నాను. బట్ మామీకి జరిగిన ఇన్సిడెంట్ వల్ల నేను అసలు వీడియోస్ చేయలేకపోయాను. ఎంత ట్రై చేసినా కూడా వీడియో చేయడానికి అసలు కుదరడం లేదు ఆయనకి ఉన్న హెల్త్ ప్రాబ్లమ్కి. బట్ ఇప్పుడు మావి చాలా రికవర్ అయిపోయారు, చాలా హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఆయన హెల్త్ బాగుండి ఆయన మంచిగా ఉంటేనే మాకు హ్యాపీ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేయాలన్నా మాకు ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో అందుకోసమే నేను ఇంత బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో అందరూ గట్టిగా ప్రిపేర్ అవ్వండి, బాగా చదవండి, జాబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.